మెట్రో నగరాల్లో హీట్ పీక్స్కు వెళ్తున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా నగరాలు ఉడికిపోతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలతో హీట్ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి వెళ్తోంది. రాత్రిళ్లు సైతం నగరాల్లో 60% ఎక్కువ వేడి ఉంటుండటంతో హైదరాబాద్ సహా మెట్రో నగరాలకు ముప్పు రెట్టింపవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే స్థాయికి హీట్ ఇండెక్స్ చేరుకుంటోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. రాత్రిపూట సైతం వాతావరణం వేడిగానే ఉంటున్నది. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ అబల్ భువనేశ్వర్ చేసిన 2 వేరువేరు అధ్యయనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వెంటనే అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తు ప్రమాదకరమవుతాయని హెచ్చరిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 2001 జనవరి నుంచి 2004 ఏప్రిల్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలు వాతావరణంపై అధ్యయనం చేసింది. ఇందులో ప్రధాన నగరాల్లో హీట్ ఇండెక్స్ పెరుగుతున్నట్టు తేల్చింది. (41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరం. ప్రస్తుతం వేసవిలో సగటున చెన్నైలో 37.6 డిగ్రీలు, కోల్కతాలో 36.5 డిగ్రీలు, ముంబైలో 34.3 డిగ్రీలు, ఢిల్లీలో 32.2 డిగ్రీలు, హైదరాబాద్ 29.3 డిగ్రీలు, బెంగళూరులో 26.9 డిగ్రీల సెల్సియస్ హీట్ ఇండెక్స్ నమోదవుతున్నది. కాంక్రీట్ నిర్మాణాలతో పచ్చదనం తగ్గిపోయిందని, ఫలితంగా వేడి పెరుగుతున్నదని తెలిసింది. వర్షాకాలంలో హైదరాబాద్, బెంగళూరులో మాత్రం కొంత చల్లగానే ఉంటున్నదని సిఎస్ఈ గుర్తించింది. ప్రస్తుతం భారత జనాభాలో 36% కంటే 40 కోట్లు పట్టణ జనాభా ఉండగా 2050 నాటికి ఇవి రెట్టింపయి 80 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తారని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అంచనా వేస్తున్నది. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ పరిస్థితి మెరుగ్గా ఉంది. నగరంలో 2003లో 20.8% ఉన్న బిల్డప్ ఏరియా 2023 నాటికి 44% పెరిగింది. 2003లో 8.9% ఉన్న పచ్చదనం 2022 నాటికి 26.5% పెరిగింది. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టడం, అర్బన్ ఫారెస్ట్ల వంటి ప్రయత్నాలు ఫలించినట్టు ఈ లెక్కలను బట్టి అర్థమవుతుంది. సాధారణంగా పగటిపూట వేడి కారణంగా భూ ఉపరితల ఉష్ణోగ్రత వేడెక్కుతుంది, రాత్రి వేళ చల్లబడుతుంది. 2001-2010 మధ్య పగటిపూట ఉష్ణోగ్రతతో పోలిస్తే 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 13.2 డిగ్రీల సెల్సియస్ వరకు భూ ఉపరితల ఉష్ణోగ్రత తగ్గేది. 2016-23 మధ్య మాత్రం 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 11.5 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే రాత్రిపూట భూ ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుందని సిఎస్ పేర్కొన్నది. పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా విస్తరించిన కాంక్రీట్, తారు పగటిపూట వేడిని గ్రహించి రాత్రిపూట వదులుతున్నదని, ఫలితంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తేల్చింది. మరోవైపు దేశంలోని 143 ప్రధాన నగరాలపై అధ్యయనం చేసిన కమిటీ భువనేశ్వర్ పరిశోధకులు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో రాత్రిపూట 60% ఎక్కువ వేడి ఉంటున్నదని గుర్తించారు.